హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరూ ఎలా అన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను కొన్ని హెయిర్ కేర్ టిప్స్ని. సో ఈ హెయిర్ కేర్ టిప్స్ నేను ఫాలో అవుతున్నాను పర్సనల్గా నా హెల్దీ హెయిర్ కోసం. సో నేను లాంగ్ హెయిర్ కోసం ఎప్పుడూ చూడండి, మోస్ట్లీ నాకు లాంగ్ హెయిర్ వచ్చినా సరే కట్ చేస్తూ ఉంటాను. సో నేను హెల్దీ హెయిర్ కోసం కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ ఉంటాను. నేను ఏవైతే టిప్స్ని స్టార్ట్ చేశాను ఒక 3-4 months నుంచి, అవి మీతో షేర్ చేసుకుంటాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ రైట్ జంప్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ టిప్ నేను ఫాలో అయ్యే ఫస్ట్ టిప్ ఏంటి అంటే కాపర్ బాటిల్ వాటర్. సో కాపర్ బాటిల్ అనేది రీసెంట్ టైమ్స్లో మీకు తెలుసు, కాపర్ బాటిల్లో చాలా మంది వాటర్ తీసుకోవడం మంచిది హెల్త్కి అని అంటున్నారు. సో హెల్త్కే కాదు, మన హెయిర్ హెల్త్కి కూడా కాపర్ బాటిల్ వాటర్లో వాటర్ తీసుకోవడం అనేది చాలా 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 మంచిది. దాన్ని యూజ్ చేసిన తర్వాత ఎంతో కొంత కాపర్ అనేది మన బాడీకి వెళ్తుందనమాట. కాపర్ బాటిల్లో తాగడం వల్ల న్యూ హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి కాపర్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మన ఉన్న హెయిర్ని కూడా హెల్దీగా థిక్గా కనిపించడానికి కూడా కాపర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేను ఫాలో అయ్యే ఫస్ట్ టిప్ ఏంటంటే కాపర్ బాటిల్లో వాటర్ తీసుకుంటూ ఉంటాను. సో అది రెగ్యులర్ బేసిస్లో. సో అది నేను షేర్ చేసే ఫస్ట్ టిప్. మీ హెయిర్ కోసం మీరు ఏమైనా చేద్దామని అనుకుంటున్నారు అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని కూడా కన్ఫర్మ్గా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ సెకండ్ టిప్ ఏంటి అంటే చిన్న ఎక్సర్సైజ్ అండి. సో ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్, ఇది ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. సో అది నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా మీరు ఇది చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మన కనెక్షన్స్ ఉంటాయి కదా, లైక్ మన ఫింగర్స్లో హ్యాండ్స్లో ఏంటంటే బాడీ మొత్తం కనెక్షన్స్ ఉంటాయి అంటే. సో దానివల్ల ఇలా ఈ ఎక్సర్సైజ్ ఏదైతే చూపిస్తున్నానో ఇది చేయడం వల్ల మన స్కాల్ప్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందంట. సో అది నేను రీసెంట్గా ఫాలో అవుతున్నాను ఈ టిప్ని. సో అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో ఇది నా సెకండ్ టిప్. సో థర్డ్ టిప్ ఏంటి అంటే రెగ్యులర్ ఆయిలింగ్. సో రెగ్యులర్ ఆయిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో నుంచి మనకు తెలుసు. అండ్ నేను కూడా మీతో చాలా సార్లు చెప్పున్నాను, రెగ్యులర్ ఆయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన హెయిర్ హెల్త్కి. హెయిర్ ఎప్పుడు స్ట్రాంగ్గా హెల్తీగా కనిపిస్తుంది అంటే మనం రెగ్యులర్గా ఆయిలింగ్ చేసుకునేటప్పుడే. మనం ఫేస్కి ఎలా మాయిశ్చరైజేషన్ డైలీ ఇస్తూ ఉంటామో, అట్లీస్ట్ వీక్లీ 1 or 2 మన హెయిర్కి కూడా మాయిశ్చరైజేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది మన హెయిర్ హెల్త్ విషయంలో. సో నేను డాబర్ ఆల్మండ్ ఆయిల్ విత్ సోయా ప్రోటీన్, ఈ ఆయిల్ని నేను రికమెండ్ చేస్తాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన ఆయిల్ అండి ఇది. నేను ఎప్పుడో నుంచి యూజ్ చేస్తున్నాను. లైక్ మా మమ్మీ కూడా నాకు ఇది యూజ్ చేసేవారు. ఒక్కొక్కసారి కోకోనట్ ఆయిల్తో మిక్స్ చేయడం, లేకపోతే డైరెక్ట్గా అప్లై చేయడం, ఇలా చాలాసార్లు మేము డిఫరెంట్ టైప్స్లో దీన్ని యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పటికీ నాకు అది అలవాటుగా ఉండిపోయింది. ఎన్ని ఆయిల్స్ యూజ్ చేసినా ఇది కన్ఫర్మ్గా యూజ్ చేస్తాను నేను. వీక్లీ 1 or 2 కన్ఫర్మ్గా దీన్ని నేను యూజ్ చేస్తాను. ఎందుకంటే మన హెయిర్ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్మండ్ ఆయిల్ అనేది. అండ్ దట్టు ఏంటి అంటే మనకి ఇది ఒక్కటే ఆయిల్ అనుకుంటా, సోయా ప్రోటీన్ కూడా దీంట్లో ఉంది. ఆల్మండ్స్తో పాటు సోయా ప్రోటీన్ కూడా ఉంది. దీంట్లో ఏంటంటే సోయా ప్రోటీన్ అలాగే ఆల్మండ్ ఉన్నాయండి. సో సోయా ప్రోటీన్ ఏంటంటే అన్లైక్ అదర్ ఆయిల్స్ లా కాకుండా దీంట్లో సోయా ప్రోటీన్ ఉండటం వల్ల మన హెయిర్ డ్యామేజ్ ని బాగా కంట్రోల్ చేస్తుంది. సో దీంట్లో డబుల్ గుడ్నెస్ ఏంటి అంటే ప్రోటీన్ అలాగే విటమిన్ ఈ కూడా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే హెయిర్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ చాలా చాలా లైట్ టెక్స్చర్ ఉంటుంది అండ్ అస్సలు నాన్ గ్రీజీ నాన్ ఆయిలీగా ఉంటుంది. మన హెయిర్ పైన ఏదో జిడ్డు గారిపోవడం ఇలాంటి వాటి వల్ల కూడా చాలా మంది ఆయిల్ అప్లై చేసుకోవడం మానేస్తూ ఉంటారు అలాంటి వాటి వల్ల. బట్ మీకు ఇలా ఉండదండి, చాలా చాలా లైట్ గా ఉంటది, నాన్ గ్రీజీగా ఉంటది. సో చాలా లైట్ టెక్స్చర్ ఉంటుంది దీనికి. నాకు తెలిసినంత వరకు ఇది ఒక్కటే ఆల్మండ్ ఆయిల్, సోయా ప్రోటీన్ తో పాటు ఉండే ఆల్మండ్ ఆయిల్ ఇది ఒక్కటే. సో ఏం లేదు, ఈ డాబర్ ఆల్మండ్ ఆయిల్ ని పామ్ లోకి తీసుకోండి. జస్ట్ ఒక 8 to 10 minutes పాటు మీ హెడ్ పైన స్కాల్ప్ నుంచి రూట్స్ వరకు మొత్తం మసాజ్ చేయండి. సో ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలా ఇంప్రూవ్ అయ్యి మనకి హెయిర్ గ్రోత్ కానీ అదంతా కూడా బాగుంటుంది. అండ్ అక్కడ కూడా మనకి స్కాల్ప్ దగ్గర అది కూడా మాయిశ్చరైజేషన్ అనేది బాగా అందుతుంది అనమాట. సో ఆయిలింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ మైల్డ్ షాంపూ యూజ్ చేయండి. మైల్డ్ షాంపూ యూజ్ చేసి హెయిర్ వాష్ చేసేసుకోండి.
సో ఇది అట్లీస్ట్ మీరు వీక్లీ ట్వైస్ చేయాలి కన్ఫర్మ్గా. ఇంకా థ్రైస్ చేసినా ప్రాబ్లం లేదు, బట్ ట్వైస్ చేయడానికి మాత్రం కన్ఫర్మ్గా ట్రై చేయండి. సో ఇది నేనైతే ఈ ఆయిల్ అప్లై చేసేసి అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ ఉంటాను, ఒక్కొక్కసారి ఓవర్ నైట్ కూడా ఉంటాను. అలా అయిపోయిన తర్వాత హెయిర్ వాష్, నార్మల్ షాంపూ, మైల్డ్ షాంపూలు యూజ్ చేస్తాను నేను. సో మైల్డ్ షాంపూతో వాష్ చేసేసుకుంటాను. వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ మీరు టెక్స్చర్ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అసలు ఎంత బాగుందో. నేను స్క్రీన్ పైన ఇక్కడ చూపిస్తాను. చేసి షాంపూ చేసిన వెంటనే హెయిర్ టెక్స్చర్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా స్మూత్ గా, చాలా షైనీగా కనిపిస్తూ ఉంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది. ఎస్పెషల్గా ఈ ఆయిల్ యూజ్ చేసినప్పుడు నేను అది డిఫరెన్స్ చూశాను. లైక్ మన షైనింగ్నెస్ కానీ, స్మూత్ అవ్వడం హెయిర్ ఎస్పెషల్గా, ఇలాంటివి చాలా 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 బాగుంటుంది. మీరు ఒక్కసారి యూజ్ చేసి చూడండి, కన్ఫర్మ్గా మీరే రిజల్ట్స్ చూస్తారు. సో నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పోస్ట్ చేస్తాను, బట్ మీకు ఇది ఎక్కడ సూపర్ మార్కెట్స్లో వాటిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ట్రై చేస్తే చేయండి, కన్ఫర్మ్గా ట్రై చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఆ రిజల్ట్స్ అనేది మీరు విజిబుల్గా చూస్తారు. అండ్ చాలా కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే నాకు సంబంధించినంత వరకు. సో మీకు కూడా రీజనబుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ చాలా డేస్ వరకు వస్తుంది ఇది. సో ఖచ్చితంగా ట్రై చేస్తే చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నా హెయిర్ కేర్ టిప్స్ నేనేదైతే ఫాలో అవుతున్నానో అవి మీతో షేర్ చేశాను. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో చేయండి. బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.